అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాయం, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మండల కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు గారి నాయకత్వాన్ని టీడీపీ వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా కూడా చాలా వరకు హామీలు పూర్తి కాలేదు. వాటన్నింటినీ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఈరోజు చాలా వాటిని అమలు చేయలే. ఆడపిల్లలకు నెలకు 500 ఇస్తామన్నారు, అది ఓలా. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఓలా. ఇలాంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదు. కాబట్టి అదంతా కూడా ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసినట్టే అని ఈ విషయాలు ప్రతిపక్ష పార్టీగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఆ రోజు మీరు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కారు. ఈరోజు వాటిని అమలు చేయకుండా ఉండడం భావ్యం కాదు, మంచిది కాదు. ఇది మోసకారితనం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం చేపట్టి దాని కార్యక్రమానికి సంబంధించిన పోస్టులు ఈరోజు విడుదల చేయడం జరిగింది. కరెక్ట్గా ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని ఇంతవరకు మేనిఫెస్టోలో ఉన్నవి చాలా వరకు అమలు చేయలేదు ఈ ప్రభుత్వం. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా చాలా వరకు అమలు చేయాలి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. ఇందాక వెంకటరెడ్డి అని చెప్పినట్లు ఆడపిల్లలకు సహాయ నిధి కింద 1500, అలాగే నిరుద్యోగ వృత్తి, 50 ఏళ్ళకి పెన్షన్ అనేసి అవన్నీ ఇంకా అమలు కాలేదు. అవి అమలు అయిండే కూడా పూర్తి స్థాయిలో అమలు కాకుండా ఏదో తూతూ మంత్రంగా ఉచిత సిలిండర్స్ కానీ, బస్సులు కానీ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయనేసి తెలియజేస్తూ, ఇంకా రాబో రోజుల్లో అన్ని మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకు అది అందించాలనేసి వైసీపీ తరఫున డిమాండ్ చేస్తుంది.